LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాలో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో 60 పడకలతో కోవిడ్ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. గడిచిన వారం రోజులుగా వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తుండటంతో జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోందని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ తెలిపారు. కరోనా వచ్చినా అంత తీవ్రత ఉండదని, రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో కరోనాను ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండేటువంటి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జనరల్ ఆసుపత్రిలో మాత్రము ఈ వైద్య శాఖ అధికారులు మాత్రం ఇక్కడ ఉండేటువంటి ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా 60 పడకలతో ప్రత్యేకమైనటువంటి కోవిడ్ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ గారు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మళ్ళీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, ముఖ్యంగా వర్షాకాలం కూడా ప్రారంభమైంది. ప్రధానంగా మీరు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే వాటిని ఎదుర్కోవడానికి ఏ రకమైన చర్యలు చేపట్టారు? ఇంతవరకు మన జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా కూడా మేము దృష్టిలో ఉంచుకొని వస్తున్న రిపోర్ట్లు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కేసెస్ ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన వారం 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జ్వరాలు, జలుబు అట్లాంటి వాటి కేసులు ఏ మేరకు పెరిగాయి? వాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందా? యాక్చువల్గా సీజన్ మారంగానే, ఎస్పెషల్లీ వర్షాకాలము, ఎండాకాలం టు వర్షాకాలం, లేకుంటే వర్షాకాలం టు చలికాలము, ఫ్లూ ఒక కామన్ కోల్డ్ అంటాం మనం, అది క్వైట్ కామన్. దాని సిమ్టమ్స్ కూడా కరోనా లాగానే ఉంటాయి. గొంతు నొప్పి, జలుబు రావటము, జ్వరం రావటము, ఒళ్ళు నొప్పులు వేయటము. దానికి కరోనాకి డిఫరెన్స్ ఏమంటే, మామూలుగా రెగ్యులర్గా వచ్చే ఫ్లూ 3 to 5 డేస్లోనే మనం రెగ్యులర్ మెడికేషన్స్, యాంటీబయాటిక్, యాంటీహిస్టమిన్స్, పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుంటే అవి సబ్సైడ్ అయిపోతుంది. ముఖ్యంగా టెస్టులకు సంబంధించినటువంటి పరికరాలు కానీ తర్వాత మందులు అన్నీ అందుబాటులో ఉన్నాయా? ఎట్లా మీరేం సూచన చేస్తారు? మన దగ్గర కరోనాకు సంబంధించిన కరోనా పరీక్షలకు సంబంధించింది కానీ మందులు కానీ అన్నీ రెడీగా అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మనకు సప్లై చేసినది. పబ్లిక్ నేను ఈ కరోనా వేవ్ అంత డేంజరస్ వేవ్ కాదు. ఫస్ట్ నెంబర్ 1, ఇట్స్ జస్ట్ లైక్ కామన్ కోల్డ్ లాగానే, మైనర్ వేరియంట్ లాగా అనిపిస్తుంది. ఇది సూపరింటెండెంట్ గారి అభిప్రాయం. మొత్తంగా మాత్రం ఒకవేళ ఈ వచ్చేటువంటి కరోనా కూడా అంత పెద్ద ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు ఆసుపత్రికి వస్తే వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలతో పాటు వైద్య సేవలు అందించడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే మాస్కును ధరించడం కానీ, గుంపులుగా ఉండకుండా స్వీయ నియంత్రణ పాటిస్తే దీని నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.